నాకు ముందున్నది సెట్ అవుదో అదిగో అక్కడ 3వ నెంబర్ ఉంది చూసావా, అదే నాకు సెట్ అవుద్ది. అది మరీ డిమ్గా కనిపిస్తోంది. ఫిగర్ కత్తిలా ఉంది. మ్యాటర్ ఏంటో చూద్దాం. వెళ్దామా? అవును, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. నువ్వు వచ్చింది సుఖపడ్డానికి, ఊరికే చెత్త జోకులు వేగ రా. రూల్స్ బాగానే మాట్లాడుతోంది. సరే పద. మామా చందమామ ఈ చందమామ చందమామ. ఆగవయ్యా, రోజు చందమామని చూస్తున్నావుగా, ఇంకేంటి? ఎన్నిసార్లు చూసినా అరిగిపోదు కదా. అవును, నీ పేరేంటన్నా? పూరి. పూరియా? పూరి జగన్నాథ్వా లేక పూరి శంకర్వా? ఏంటి ఎటకారమా? పూరి నాగరాజు. పూరి నాగరాజా? ఎలా కాటేస్తావో చూద్దాం. ఏంటక్క బేరం కుదిరిందా? ఏయ్, ఏంటి రాగానే పడుకుంటున్నావు? నాకు 3 రావద్దా? నువ్విచ్చే 200 రూపాయలకి నిన్ను రెచ్చగొట్టాలంటావా? నువ్వు చెప్పిందంతా జరగాలంటే మీ ఆవిడ్ని తీసుకుని ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళు. 3 రాలేదట. నాకు టైం అవుతుంది, వేరే పార్టీని చూసుకోవద్దా? తొందరపడుతుంది ఏంటి? టక్కుని పంపించేస్తుందా ఏంటి? యో ఆగవయ్యా. ఏయ్, నువ్వే కదా చెప్పావు పాము ఎలా కాటేస్తుంది అని. అందుకని మరీ ఆవేశ పడిపోతే ఎలా? ఇదిగో దీన్ని వేసుకో సేఫ్టీకి. ఇదేంటి ఒక్కటే ఇస్తున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వు, స్టీల్ బాడీ కదా మందే. యో ఏమనుకుంటున్నావయ్యా? వేసుకో వేసుకో. సరే, మొహం కాస్త అటు తిప్పుకో. కాండోమ్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొని ఉంటుందా ఏంటి? సరిగ్గా వేసుకోవయ్యా. లేకపోతే నువ్వు వచ్చి తొడుగుతావా? పెద్ద చెప్పొచ్చింది. గోల్డ్ గుచ్చుకుంటున్నాయ్యా. గట్టిగా కౌగులించుకో. మొత్తం 500 రూపాయలు ఇవ్వాలి. కోఆపరేట్ చేస్తే ఇచ్చేస్తా. నాకు ఒక గ్లాసు పోయాక. ఇదిగో తీసుకో. అక్క నాకు గ్లాసు. అక్క నాకు మంటగా ఉంది, ఓ గ్లాస్ అక్క నాకు గ్లాసు. అక్క నాకు గ్లాసు. అక్క మంటగా ఉంది. చేయిని పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. ఇంకో గ్లాస్ ఇవ్వు. దీనికన్నా బాంబే రెడ్ లైటే పర్వాలేదు. ఆ సచ్చినోడు జాకెట్ ని కూడా సించేశాడు. బాగా రుచిపోయి గోడకేసి నొక్కేశాడు. అబ్బా భలే నొప్పి పుడుతుంది. దేవుడు, ఎన్ని కట్టాలో. లాగించేస్తుంది. వచ్చిన పని చేయకుండా కోరుకు తిన్నాడు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంటయ్యా పాట పాడుతున్నావు? నిద్ర వస్తుందా? నిద్ర నాకు రావాలని పాడటం లేదే, నిద్ర నీకు రాకూడదని పాడుతున్నా. ఇక్కడ ఇంతమంది ఉండగా నా దగ్గరికి మాత్రం ఎందుకు వస్తున్నావు? అదే ఏమాయో తెలీదు, నిన్ను చూస్తుంటే అంతే. ఏంటి పక్కన చూస్తుంటే సెటప్ లాగా ఉంది? అంతా నీకోసమే. సరే గాని కథలు చెప్పే సమయమా ఇది? అవునవును, ఇదే మనం కలుసుకునే సమయం కదా. రా, ఇద్దరు కలిసి కుమ్మేద్దాం. రా. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందా ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం.
భలే ముద్దొస్తున్నావే. తిన్నగా పడుకో. నన్ను చూడకుండా ఎటో చూస్తున్నావేంటి? పట్టుకో వెంట కట్టెలా పడున్నావు. ఈ వృత్తిలోకి వచ్చే ముందు తెలుసుకుని రావాలి. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. నేలా రా, లోపలికి రా. అందంగా ఉన్నావు. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి, లేండి. ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివు. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది. బానే రాసావు. కాయలు, బెండకాయలు, దొండకాయలు. అలాగే మంజుల, కవిత నీలానే అరవయ్యా. మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే. నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకుని వేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. అందరమ్మాయిలాగే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను కూడా ఒకరు ప్రేమించారు. మా నాన్నకు కులం ముఖ్యంగా కనిపించింది, కానీ నా ప్రేమ కాదు. మా నాన్న సంతోషం కోసం నేను ప్రేమను త్యాగం చేశాను. నా పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోయారు. కోరింది దొరకనప్పుడు దొరికిన దాంతో తృప్తి పడాలి. నా భర్తని ప్రేమించాను. ఇకపై ఆయన నా లోకం అనుకున్నాను. రే రాంప్రసాద్,
అన్నా నమస్తేనా. రే తమ్ముడు, రేపు తోటకాడ బంగ్లాలో విందు ఏర్పాటు చేశాను. నిలాన్ని తీసుకునిరా. సరేనా, వస్తానన్నా. మర్చిపోకుండా నిలాన్ని తీసుకురా. సరే, వస్తానన్నా. అర్థమైందా? పోనీరా. అలాగేనా. రైస్ మిల్కి వెళ్ళి చూసుకో. డబ్బు వసూలు చేసి ఎన్ని బస్తాలు వచ్చాయో కనుక్కో. కావాలంటే అలాగేనా. బుల్లెట్ తీసుకెళ్ళిపో. అలాగే. ఇదిగోండి. రే తాగరా. తీసుకురా తమ్ముడు. రే ఏంట్రా నీ పెళ్ళాన్ని చూస్తున్నావు? రోజు తాగేదేగా. ముందు నేను నీలాన్ని చూడబట్టి నువ్వు నీలాన్ని చూడగలిగావు. ఇప్పుడు తను నీకు ఎక్కువైంది, నేను నీకు తక్కువయ్యానా? అయ్యో అన్నా, నేను చెప్పిన మాట వినవా? అన్నా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు చెప్తే విషం కూడా తాగుతాను. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. తర్వాత తమ్ముడు మూర్తి నీకంతా చెప్పుంటాడే. ఏం చెప్పలేదన్నా. ఏం చెప్పలేదా? మర్చిపోయి ఉంటాడు. సరే, నా ఆస్తికి నువ్వు బినామీ అయితే ఏం చేస్తావు? ఆస్తి అంతటిని బాధ్యతగా చూసుకుంటా. నా కుటుంబాన్ని నీ బాధ్యతకు అప్పగిస్తే ఏం చేస్తావు? నా ప్యాను లెక్క చూసుకుంటా. నా కుటుంబాన్ని, నా ఆస్తిని బాధ్యతగా చూసుకునే నిన్ను, నీ భార్యని నేను బాధ్యతగా చూసుకోలేనా? అన్నా నువ్వేం చెప్పదలుచుకున్నావు? చూడు తమ్ముడు, నా అన్ని విషయాలకు నువ్వే బినామీ. నీ శ్రీమతి 21F కి నేనే బినామీ. నీ ముందు చేతులు కట్టుకుని పరిచేసేటోని ప్యానవడుకు ఇస్తా. నీ ఆశకి నా పెండ్లం కావాలా? నాకు కూడా నీ పెండ్లం పక్కన పడుకోవాలనుంది. కోరికగా ఉంది, పంపిస్తావా? ఇలా చూడు, ఇంతటితో వదిలేయి, లేదనుకో నరికి పోగిలేస్తా. నువ్వు కుల సంఘానికి అధ్యక్షుడివి. నీ మొహం ఉమ్మేయడానికి కూడా పనికిరాదు. థూ! పెళ్ళాన్ని ఎవరైనా పిలిస్తే కట్టుకున్నవాడు కొచ్చాయనా కూడా కోపం వస్తుంది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు వెధవనాయాలని. రండి వెళ్దాం. ఇక్కడ నిలబడడం కూడా పాపమే. పదండి. చెప్తా కొడక, తోట తీస్తా. ఏంటండి పనికి వెళ్లకుండా అదో రకంగా ఉన్నారు? లేదు నీలా, ఆ గోపాలకృష్ణ మాట్లాడిందే ఏదో నా గుండెల్ని పిండేస్తా ఉంది. అత్యంతా నాకు నిద్ర పట్టలే. ఆ చెత్త నా కొడుకు మాట్లాడింది ఇంకా ఎందుకు మనసులో పెట్టుకుని ఉన్నారు? పనిలోకి వెళ్ళండి, అంతా సరైపోతుంది. నీలా, మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకి ఇస్తారట. మన గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయే చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటూ. ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా, ఏమైంది? ఏమైంది? అయ్యో! ఏమైంది? ఏమైంది? ఏమైందండి? ఏమండి? కూర్చోండి. ఏమండి? ఇది నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. అయ్యో! అయ్యో! ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? పట్టుకోండి. తొందరగా హాస్పిటల్ ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా?
బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. రామ్మా, ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్, మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో, సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు, ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి, ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి.
అన్నట్టు నీలా వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి. మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా నేను ఇక బయలుదేరుతాను. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం కావాలి సార్? 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా మనిషి కనపడ్డా? మనిషి యాడికి వెళ్ళావు? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను. నేను రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలు? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోకుండా వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళి మరి. నీలా మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పార్సల్ ఇవ్వయ్యా. ఇదిగోండి సార్. వస్తా నీలా, మర్చిపోక. వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం. సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏండి, మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి. ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నేల చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కస్టమర్నే మర్చిపోయావా? అల్వా. కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్విచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే. నన్ను నమ్ము.
ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేల. ఇప్పుడు కూడా నువ్వు ఊ అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం